ఓకే, ఇది ప్రాబబిలిటీ మీద క్వశ్చన్ అండి. చూడండి, ఒక సంచిలో 10 పసుపు 15 నీలం అంటే బ్లూ, 20 ఎరుపు, 25 ఆకుపచ్చ బంతులు ఉన్నాయంటండి. ఓకే, మనకి రాస్తున్న ఊరికే పని. పసుపు అంటే ఎల్లో ఎన్ని 10, అలాగే బ్లూ నీలం ఎన్నండి 15, అలాగే రెడ్ ఎన్ని రెడ్ 20, ఇంకొకటి గ్రీన్ ఆకుపచ్చ ఎన్నవి 25. సో ద టోటల్ ఈజ్ 70 మొత్తం. అయితే వాడు ఏమడిగాడంటే ఒక బంతిని తీస్తే అది పసుపు నీలం కానిది అవ్వాలట. పసుపు నీలం కానిదంటే ఇదిగో ఈ రెండు కాదు, ఈ రెండు అవ్వాలి అర్థం. అంటే ఈ రెండు అంటే ఎంత? 20 and 25 45. ఛాన్స్ ఎంత అండి? ఈ రెండు అవటానికి వీల్లేదు. సరే, ఇప్పుడు మనకి ప్రాబబిలిటీకి మనకు తెలుసు ఫార్ములా ఏంటి? ఫేవరబుల్ బై టోటల్. ఫేవరబుల్ ఎంత జరిగినాయి? పసుపు నీలం కాకుండా ఉండటానికి ఎంత? 45 డివైడెడ్ బై వాట్ ఈస్ ద టోటల్? 70. సో 5 టేబుల్ దీంట్లో 9 టైమ్స్ అండ్ దీంట్లో 14 టైమ్స్. సో దట్ ఈస్ 9/14. ఓకే, చూసుకోండి. ఓకే, ఏబిసిడి అనేది ఆ రాంబస్ యొక్క వైశాల్యము 18√3 చదరపు సెంటీమీటర్లు. అయితే దాంట్లో బీడి అంటే ఒక కర్ణమే. చూద్దాం, డయాగ్రామ్ వేసుకుందాం. అది 6 ఇచ్చాడు. అయితే యాంగిల్ డిఏబి అంటే ఏ దగ్గర కోణం ఎంత అని అడిగాడండి. డయాగ్రామ్ వేసుకోకపోతే లిటిల్ బిట్ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇదిగోండి డయాగ్రామ్ వేసేస్తున్నా చూడండి. నేను ఇదిగోండి ఇలా ఉంది రాంబస్. ఓకే, దిస్ ఇస్ ఏ, బి, సి అండ్ డి. దీని యొక్క ఏరియా ఇచ్చాడు, ఏరియా 18√3. సో అయితే వాడు ఏమి ఇచ్చాడంటే బీడీ ఇచ్చేసాడండి. బీడీ అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ఒక కర్ణం, ఒక డయాగోనల్. రెండవ డయాగోనల్ రెడీ కనుక్కుందాం మనం. దాని యొక్క ఏరియాకి ఫార్ములా నీకు తెలుసు కదా, హాఫ్ d1 d2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 18√3 కనుక్కుందాం. దిస్ ఇస్ హాఫ్ d1 అంటే ఎంత? ఒక డయాగోనల్ 6 ఇచ్చాడు, ఇంకోటి కనుక్కుందాం, d అనుకుందాం. దాట్ ఈజ్ ఈక్వల్ టు 18√3. ఇప్పుడు ఈ రెండు దీంట్లో 3 సార్లు, ఈ 3 దీంట్లో అంటే రెండవ కర్ణం ఎంత? 6√3. ఒక కర్ణం బీడి ఎంత అయ్యండి? ఇదిగో ఈ కర్ణం కూడా వచ్చేసింది మనకి. అది పక్కెళ్ళిపోయిందండి. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి అయిపోయింది, సింపుల్. సో ఈ బీడీ 6 కాబట్టి ఇది ఎంత? 3. ఈ కర్ణం మొత్తము ఎంత? 6√3 కాబట్టి ఇదిగో ఇదంతా 3√3. ఈ పార్ట్ దిస్ ఇస్ ఇదిగో ఇది 3, ఇది దీనికి √3 టైమ్స్ ఉందండి. సో ఇది ఎలాగో 90 మనకు తెలుసు కదా. ఒకటి 3, ఇంకోటి 3√3 ఎప్పుడు ఉంటుంది? సో అది 30, 60, 90 ట్రయాంగిల్ అయితే 30 ఎదురుగా ఎక్స్ ఉంటే 60 ఎదురుగా √3x ఉంటుంది. కాబట్టి దీనికి √3 రెట్లు ఉంది కాబట్టి ఇదిగో ఇక్కడేమో 60 degrees అండి, ఇదిగో ఇదేమో 30 degrees అండి. అయిపోయింది ఇంకా. సో ఇది 30 కాబట్టి ఇటు పక్కన కూడా 30 కదా. అదే నిన్ను అడిగాడు, డిఏబి అడిగాడు. ఇదిగోండి డిఏబి, యాంగిల్ డిఏబి అడిగినాడండి. చూసుకోండి ఎంత అది? 30, 30, 60. దాట్ ఈస్ నథింగ్ బట్ 60. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే, ఏబీలు రెండు కూడా శూన్యేతర సదిశలు మరియు అవి శ్రేఖీయాలు కాదు. అండ్ ఇంకో కండిషన్ ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడంటే mod a plus b is equal to mod a minus b. అయితే ఆ రెండింటి మధ్యన కోణం ఎంత, యాంగిల్ ఎంత అన్నాడు. సో ఏం లేదు, రెండు స్క్వేర్ చేసేయండి వచ్చేస్తుంది. దీన్ని స్క్వేర్ చేసామనుకో ఏమవుద్దండి? ఏ స్క్వేర్ అండ్ బి స్క్వేర్ అండ్ 2a.b స్క్వేర్ అంటే 2ab అనకూడదు, a.b
దట్ ఈజ్ ఇటు పక్కన కూడా స్క్వేర్ చేసామనుకోండి ఏ స్క్వేర్ అండ్ బి స్క్వేర్, ఇది మైనస్ ఉంది కాబట్టి -2 ఏ డాట్ బి. ఇక్కడండి సదిశల్లో స్క్వేర్ అంటే అది స్కేలర్ అయిపోద్ది, అదిశ అయిపోద్ది. సో ఏ స్క్వేర్ అంటే ఏ డాట్ ఏ అని అర్థం, అలాగే బి స్క్వేర్ అంటే బి డాట్ బి అని అర్థం అండి. సో ఏ స్క్వేర్ అన్న మోడ్ ఏ స్క్వేర్ అన్న ఒకటే, రైట్. ఇది కొట్టుకుపోద్ది, ఇదిగో ఇది కొట్టుకుపోయింది, ఇది అటు వచ్చేసింది అనుకోండి. 4a డాట్ బి ఈజ్ ఈక్వల్ 0 ఆర్ ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్, ఏ డాట్ బి ఎందుకు మళ్ళీ రాయటం అండి, 4 కొట్టేద్దాం. ఏ డాట్ బి 0 అయిందంటే మధ్యలో యాంగిల్ ఎంత అర్థం, 90 degrees. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ అండి, ఇది సింపుల్ ఆల్జిబ్రా క్వశ్చన్, సింపుల్ మల్టిప్లికేషన్, అయితే టైం ఎక్కువ తీసుకుంటుంది కనపడుకోకుండా. అది సరే, చూద్దాం ఏంటో చేద్దాం, చూద్దామండి. ఏంటంటే అది 1.5 ఓకే 1.5 x మైనస్ 4y ఇంటూ 1.5 x ప్లస్ 4y ప్లస్ 3 మైనస్ ఎంతండి 4.5x ప్లస్ 12y ప్లస్ 4y మళ్ళీ బ్రాకెట్ ఇంటూ 4y అనమాట, రైట్. చూద్దాం దీని మల్టిప్లికేషన్ చూద్దాం, చూడండి ఒకసారి. సరే, ఇది ఈ దీన్ని దీంతో హెచ్చవేద్దాం ముందు, తర్వాత దీన్ని దీంతో హెచ్చవేద్దాం. ఇది దీంతో హెచ్చవేసేటప్పుడు ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి కదా, ఎంత అవుద్ది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇదిగోండి 1.5కి స్క్వేర్ అంటే 2.25x స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, దీనికి 4కి 16y స్క్వేర్, అది అయిపోయింది. తర్వాత ఇక 3తో హెచ్చవేయండి దీన్ని, 3 ఇంటూ 1.5 అంటే 4.5x, మళ్ళా దీంతో హెచ్చవేస్తే -12y, మళ్ళీ ఇది కూడా -4.5x ప్లస్ 12y, ఇది మల్టిప్లై చేస్తే ప్లస్ 16y స్క్వేర్ అయిపోయింది. చూసుకోండి, ఇంకా క్యాన్సిలేషన్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, చూసుకోండి. ఇదిగోండి దీంట్లో ప్లస్ 16y స్క్వేర్ మైనస్ 16 రెండు ఎగిరిపోయినాయి. అలాగే 4.5 మైనస్ 4.5, ఇదిగో -12y ప్లస్ 12y ఎగిరిపోయింది. ఏం మిగిలిందండి ఇక నీకు, ఓన్లీ 2.25x స్క్వేర్, అదే మన ఫైనల్ ఆన్సర్. ఓకే, చూసుకోండి. ఓకే, ఇవి చూడండి వివిధ రకాల చతుర్భుజాల మీద ఇచ్చిన క్వశ్చన్స్ అండి. మనకి చూడండి ఒక్కసారి ఆర్డర్ నేను రాస్తున్నా. మనకి అన్నిటికంటే చిన్నది ఏంటి, మన అందరికీ తెలుసు ఏంటంటే అది చతురస్రం. దాని తర్వాత రెండు ఉన్నాయి, ఒకటి ర్యాంబస్, రెండవది దీచా, ఆ తర్వాత సమాంతర చతుర్భుజం, ఆ తర్వాత ట్రెపీజియం, ఆ తర్వాత మామూలు చతుర్భుజం. అది ఇవ్వండి, అంటే ఇలా ఇటు వస్తే ప్రతిదీ తర్వాత దాంట్లో భాగమే, ఇటే వెళ్ళాలి మనం చెప్పేటప్పుడు. చతురస్రాలన్నీ అని చెప్పాలంటే ఇటు వెళ్ళొచ్చు, వెనక్కి వెళ్ళకూడదు, అది గుర్తుంచుకోండి. సరే, మొదటిది ఏమి ఇచ్చాడు ఫస్ట్ చూద్దామండి. మనకిచ్చిన మొదటిది ఏంటయ్యా అంటే అన్ని సమచతుర్భుజాలు సమాంతర చతుర్భుజాలు అన్నాడు. ఇదిగోండి సమచతుర్భుజాలు అంటే రాంబస్సులు కదా, ఇటు వెళ్ళొచ్చు, రాంబస్సులన్నీ సమాంతర చతుర్భుజాలు అన్నాడు. సమచతుర్భుజాలన్నీ సమాంతర, కరెక్టే. అసత్యమైంది అడిగాడు ఇక్కడ, సారీ, అసత్యమైంది కావాలి, ఇది కరెక్టే. మనకు అది కదా కావాల్సింది, మనకి అసత్యంది కావాలి కాబట్టి దిస్ ఇస్ రాంగ్. అది నెక్స్ట్ రెండోది చూద్దాం. రెండోది ఏమనిచ్చా అంటే అన్ని చతురస్రాలు సమచతుర్భుజాలు మరియు దీర్ఘచతురస్రాలు అంట. ఎందుకండి చతురస్రాలన్నీ రాంబస్లు, చతురస్రాలన్నీ దీచాలు, కరెక్టే. అది కూడా దాట్ ఈజ్ ఆల్సో, అంటే మనకు కావాల్సింది కరెక్ట్ కాదుగా, రాంగ్ కావాలి. సరే, నెక్స్ట్ చూద్దామండి, మూడోది చూద్దాం.
మూడోది ఏంటయ్యా అంటే వాడు ఏమన్నాడు, అన్ని దీర్ఘచతురస్రాలు చతురస్రాలట. వెనక్కి వెళ్ళినాడండి, ఇదిగో ఇటు వెనక్కి వెళ్తున్నాడు, అన్ని దీర్ఘచతురస్రాలు చతురస్రాలు వెళ్ళకూడదు కదా. సో అదే తప్పు, మనకు కావలసిన ఆన్సరు. సో దట్ ఈస్ ఇంకా మిగిలిన మనకు అనవసరం దాని సంగతి, ఆ తప్పు దొరికేసింది కదా, దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఓకే ఓకే ఇక్కడ చూడండి, సగటు మీద క్వశ్చన్, అదే అంకమధ్యం అనుకోండి. ABCDE అనే 5 రాసుల సగటు ఎంత ఇచ్చాడండి, 32. అయితే దాంట్లో 3 రాసులు అయినటువంటి ADEల యొక్క సగటు 28. అయితే మిగిలిన 2 రాసుల యొక్క సగటు ఎంత అని అడిగాడు. సో సగట్లో అండి ఒక చిన్న మనకి చేసేటప్పుడు క్వశ్చన్ చూడండి, ఇది సంఖ్య ఇంటూ సగటు, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మొత్తం వచ్చేస్తుందండి. సంఖ్య ఇంటూ సగటు అది మొత్తం వచ్చేస్తుందండి. సరే మొదటి చూడండి ఏమిచ్చాడు, ABCDE, ABCD అండ్ E. వీటి యొక్క సగటు ఎంతనిచ్చాడు, 32. ఎన్ని రాసులు ఇవి, 5 రాసులు కదా. చెప్పాంగా సంఖ్యని సగటుతో మల్టిప్లై చేస్తే మొత్తం, ఇదిగో ఇంటూ ఈజ్ ఈక్వల్ దిస్ వన్. ఈ 5 32, దాట్ ఈస్ 160. ఇంకా ఈజ్ ఈక్వల్ అక్కర్లేదండి, 160 అయిపోయింది, బాగుంది. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు దాంట్లో 3 రాసుల యొక్క సగటు ఇదిగోండి, ADE, ఈ 3. వీటి యొక్క సగటు ఎంతనిచ్చాడండి, 28. మరి మొత్తం ఎంత అవుద్ది, 3 28లు, 3 20లు 60, ఓకే 84. ఇంకెన్ని రాసులు మిగిలిపోయినాయి, ఆ 2 రాసుల సగటు అడిగాడండి. సో ఈ 2 రాసులకి ఇంకేం మిగిలినాయి అయ్యా అంటే ADE పోగా ఇంకా B, C మిగిలినాయి. సో వీటి మొత్తం వచ్చేస్తుంది, ఈ 5టికి 160, అంటే ఇప్పుడు ఈ 3టికి ఎంత 84 అని ఇచ్చాడు. దీంట్లోంచి తీసేస్తే 2టితో వచ్చేస్తుంది కదా, 160లోంచి 84 పోతే ఎంత అండి, 76. అంటే ఈ 2టి యొక్క మొత్తం 76. సగటు కనుక్కుందాం ఇప్పుడు, 76/2 మొత్తము బై సంఖ్య కదా, ఇది మొత్తం 76, ఎన్ని ఉన్నాయి 2 కదా, 76/2. 2 ఎన్నిసార్లు పోతుంది దీంట్లో, 38. సో ఆ 2 రాసుల సగటు ఎంత అండి, 38. ఓకే, ఒక 50 ఓవర్ల క్రికెట్ మ్యాచ్లో, వన్డే క్రికెట్ మ్యాచ్లో ఒక టీం కంటే మొదటి 10 ఓవర్లలోనూ సగటు రన్ రేటు 4.4, రన్ రేట్ అంటే సగటే 4.4 ఉంది. అయితే ఆ టీము మొత్తం 366 పరుగులు చేయాలంటండి మొత్తం. అంటే ఇంకా మిగిలిన వాటిల్లో రన్ రేట్ ఎంత, మిగిలిన 40 ఓవర్లు ఉంటాయి కదా వాటిల్లో. సో సేమ్ ఇందాట్లానేనండి, ఇదిగో ఇది మనకి సంఖ్య, సగటు, మొత్తం. దీంట్లో వాడు అసలు ఒరిజినల్ మొత్తం ఇస్తాడు కదా, ఇట్లా 50 ఓవర్లలోనూ ఈ సగటేమి ఇవ్వలేదు, డైరెక్ట్గా ఇచ్చేసాడు. ఎంత చేయాలి, 366 చేయాలి. అయితే దాంట్లో మొదటి 10 ఓవర్లలో 50 ఓవర్లలో 366 చేయాలండి. చూడండి, దాంట్లో మొదట 10 ఓవర్లలో సగటు ఇచ్చాడు ఇక్కడ ఎంత అండి, 4.4. అంటే 10 × 4.4 అంటే 44 చేశారు వాళ్ళు. సరే ఇప్పుడు చూద్దాం, 44 చేస్తే ఇంకా ఎంత చేయాలి, 366 కదా టోటలు, ఇంకా 2, 2, 3, ఇంకా ఎన్ని 40 ఓవర్లలో, ఇదిగోండి ఇది 10 పోగా 40 ఓవర్లలో ఇంత చేయాలి. ఇది యావరేజ్ ఎంత అని అడిగాడు, కనుక్కుందామండి. ఇదిగోండి 322 చెయ్యాలి, కొద్ది కింద వేద్దామండి, 322 చెయ్యాలి. ఎన్ని ఓవర్లలో, 40 ఓవర్లలో. కొడేసుకోండి, 2 ఎక్కం, 161/20. సరే ఈ పాయింట్ కూడా ఇక్కడ తీసేసి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. 2 దీంట్లో 8 టైమ్స్ పాయింట్, 1లో పోదు, 0 10లో 5 సార్లు. సో ఎంత, ఆ సగటు ఎంత అంటే 8.05. మీ ఇంకా అంత రేట్ చేస్తే కానీ ఆ టీము ఇన్ అవ్వదు అది. ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
12 యాపిల్స్ యొక్క కొన్న వెల 18 యాపిల్స్ యొక్క అమ్మిన వెలకి సమానమైతే నష్ట శాతం ఎంత? వాడే చెప్పేసాడు నష్ట శాతం అని. ఇదండి వాడు ఇచ్చింది. 12 యాపిల్స్ యొక్క కొన్న వెల ఈజ్ ఈక్వల్ టు ఎంత? 18 యాపిల్స్ యొక్క అమ్మిన వెల. అంతే. అంటే ఇట్లాంటి ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. కొన్న వెలేమో దీన్ని చూసేస్తుందండి, అమ్మిన వెలేమో దీన్ని చూసేస్తుంది. అంటే కొన్న వేల 18, అమ్మిన వేల 12. లాసే కదా. కొన్న వేల 18, అమ్మిన వేల 12 అంటే లాసే. ఎంత లాసు ఇక్కడ? 18, 12 అంటే 6 డివైడెడ్ బై మనకి ఫార్ములా ఏంటి? సో ఇదండి లాస్ అండి. ఫార్ములా ఇక్కడ వేస్తున్నాలే. లాస్ బై కొన్న వెల ఇంటూ 100 నష్ట శాతం. అదే లాభం అయితే ప్రాఫిట్. లాస్ ఎంత? ఇది కొన్న వేల 18, ఇది 12 కాబట్టి 6 బై కొన్న వేల ఎంత? 18 ఇంటూ 100. 6 దీంట్లో 3 సార్లు కదా. 100/3 అంటే మనకు తెలుసు కదండి, 33 1/3%. ఏంటది? లాస్. దట్ ఈస్ నథింగ్ బట్ లాస్. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఎక్స్ అంటే మొదటి 40 సరి సహజ సంఖ్యలు అనుకోండి, వాటి యొక్క మొత్తం. అలాగే వై అంటే మొదటి 40 బేసి సహజ సంఖ్యల మొత్తం. అది అటువంటి అయితే వై మైనస్ ఎక్స్ ఎంత అని అడిగాడు. చూడండి, ఎక్స్ అంటే మనకు తెలుసు కదా, ఏంటన్నా అండి, మొదటి 40 సరి సహజ సంఖ్యల మొత్తం. మొదట n సహజ సంఖ్యలకి మొత్తానికి సూత్రం ఇదండి. n సరి సంఖ్యలకి n × n+1. అది మొదటి n సరి సహజ సంఖ్యల మొత్తానికి n × n+1. అదే మరి బేస్ అనుకోండి, y ఈజ్ ఈక్వల్ సింప్లీ n². అది ఇదైతే n × n+1, ఇదైతే n². n అంటే 40 కదా వాడు ఇచ్చింది. దిస్ ఇస్ 40 × 41 అంటే 1640. ఇది కూడా 40 కదా. 40 × 40 దట్ ఈస్ 1600. అయితే మనం అడిగింది ఏంటి? y మైనస్ ఎక్స్. y అంటే 1600 మైనస్ 1640 దట్ ఈస్ -40 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చూసుకోండి. ఓకే, చూడండి. కేంద్రమేమో 2, -3 వృత్త కేంద్రం, అది వృత్తం అండి. అలాగే ఆ వృత్తము -5, 1 అనే బిందువు గుండా పోతుంది. ఆ వృత్త సమీకరణం ఏంటి? వెరిఫికేషన్ చేసుకోవచ్చు, దీనిని మామూలుగా చేసేద్దాం. చూడండి, కేంద్రం ఏంటన్నాడు? 2, -3. ఓకే, వెంటనే మనం ఆల్మోస్ట్ సమీకరణం రాసేయచ్చు, చాలా వరకు రాసేయచ్చు. చూడండి ఎలా. ఇదిగోండి, x² + y². ఇదిగో దీనికి డబలు గుర్తు మార్చు అంటే -4x. ఇదిగో దీనికి డబలు గుర్తు మార్చు +6y + c = 0. ఇక మనం c కనుక్కోవాలి. అయితే ఇది ఏ బిందువు గుండా పోతుందన్నాడు వాడు? -5, 1 గుండా పోతుందన్నాడు కదండి. సో దిస్ ఇస్ -5, 1 గుండా పోతుందన్నాడు కాబట్టి ఈ బిందువుని దీంట్లో పెట్టేయండి. -5 పెడితే దిట్ ఈస్ 25 + 1 + 20 + 6 + c = 0. దాని నుంచి నీకు అర్థమైపోయింది. చూడండి, మొత్తం యాడ్ చేస్తే 52 కదా. c = -52 అంతే, అటు వచ్చేస్తుంది కదా. ఒకటి వృత్త సమీకరణం ఏమవుద్ది ఇప్పుడు? x² y² -4x + 6y, c అంటే -52 = 0. ఓకే, నోట్ చేసుకుంటే